మీ పిల్లలకైతే ఇలాంటి ఆహారమే పెడతారా? టాయిలెట్లలో నీళ్లు కూడా వస్తలే. విద్యార్థులు తమ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. మరిమడ్ల ఏకలవ్య మోడల్ స్కూల్ స్టాప్ పై బండి సంజయ్ ఫైర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర మంత్రి పర్యటన. చాలా స్కూళ్ళల్లో కూడా ఇటువంటి ఫస్ట్ చేయండి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వీటి గురించి 100% చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా అంటే పిల్లల గురించి అడిగేటోడు ఉండడు కదా. ఎందుకంటే పిల్లలు ఎందుకంటే ఓట్లు లేరు కదా, వాళ్ళకు ఓట్లు ఉంటాయి కాబట్టి టీచర్లు కావాలని వీడ రోడ్డు ఎక్కి పోయింది. 17 మంది టీచర్లు అంటే ఇద్దరు వచ్చిందంట స్కూల్కి. ఆసిఫాబాద్ లేదు ఏది ఏగో ఆసిఫాబాద్ రోడ్డుపై బయటయించిన విద్యార్థులు నిరసన చెప్తున్నారు. ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల నుంచి 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళగా 2 ఉపాధ్యాయులు మాత్రమే వచ్చారని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఆరోపించారు. ఆదర్శ పాఠశాల చూసుకొనిగా మోడల్ స్కూల్. ఇక అయితే తాము పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులు ప్రశ్నించారు. అయితే తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చొని ఇంటికి వెళ్ళిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాపం పిల్లలు పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని చెప్పేసి రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. పిల్లలు ఉపాధ్యాయులను నియమించాలని ధర్నాలు చేసినా పట్టించుకోకపోతే ఏమనాలి? క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.